మన సంకల్పం ఎంత పెద్దదిగా గొప్పగా ఉంటుందో మన శ్రమ కూడా అంత ఉంటుంది, మన కృషి పట్టుదల అంత ఉంటుంది. అలా సాధించాలన్నప్పుడు ఎన్నో అవరోధాలు వస్తాయి, కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. మరి వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధపడకూడదు, బెంగపడకూడదు. వదులుకోవాల్సి వస్తే వదులుకోగలగాలి. చిన్న చిన్న త్యాగాలు చెయ్యకుండా పెద్ద పెద్దవి మన దగ్గరికి రావు. ఇక్కడ ఒక ఉదాహరణ మహాత్ములు చెప్పేవారు. ఏమిటంటే, ఒక విత్తనం భూమిలో వేసినప్పుడు అది మహావృక్షం అవ్వాలంటే ఆ విత్తనంగా అది చచ్చిపోవాలట. అంటే విత్తనం ఎప్పుడు కూడా నీళ్ళు పోసాక అది రెడ్డిగా విడిపోతుంది. అందులో ఉన్న అంకురమే మొలకగా, చిన్న మొక్కగా మహావృక్షంగా అవుతుంది. నువ్వు విత్తనంగా త్యాగం చెయ్యకపోతే మహావృక్షం అనే శాశ్వతమైన ఫలం నువ్వు అందుకోలేవు. ఇప్పుడు మనమైనా అంతే, జీవుడిగా చనిపోవాలి, దేవుడిగా ఎదగాలి. జీవుడిగా చనిపోవడం అంటే శరీరం పోగొట్టుకోవడం కాదండి. మనసు చచ్చిపోతే మహాత్ముడు అవుతావు. ఇంకా త్యాగబుద్ధి పెరిగినప్పుడు మహాత్ముడు అవ్వడము అంటే కొంతవరకే సాయం చేస్తాం. మాధవుడు అవ్వడం అంటే శత్రువులకు కూడా సాయం చేసే శక్తి, ఓపిక, త్యాగం మనకు వస్తాయి. అందుకే జీవుడిగా చచ్చిపో, దేవుడిగా ఎదుగు అని చెప్తారు మహాత్ములు. నువ్వు జీవుణ్ణి అనుకుంటే స్వార్థం ఉంటుంది, మరి నాకే అన్నీ కావాలి అని ఉంటుంది. నా వాళ్ళే సుఖపడాలి అనుకుంటావు, బంధాలకి కట్టుబడి ఉంటావు. దేవుడిగా ఎదుగుతున్నప్పుడు త్యాగబుద్ధి ఉంటుంది, అందరికీ ఇవ్వడము ఉంటుంది. మరి అక్కడ బంధాలకి అతీతంగా మనం ఉంటాం. అంటే నా వాడికే చెయ్యాలి అనుకోవడం బంధం, అందరూ నా వాళ్ళే అనుకోవడం గొప్ప పెద్ద మనసు, త్యాగం. మరి ఇవన్నీ నా వాళ్ళు అనుకున్నప్పుడే మన శ్రమ కానీ, మన డబ్బు కానీ, మన శక్తిని కానీ అన్నీ ఖర్చు పెడతాం. అది గొప్ప త్యాగం.